బ్రహ్మపుత్ర ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు ఈ నదీ ప్రవాహమే ఆధారం. కానీ చాలా ఏళ్లుగా బ్రహ్మపుత్ర నది డ్రాగన్ కుట్రలకు వేదికవుతోంది. ముఖ్యంగా భారత్ను దెబ్బ కొట్టేందుకు బ్రహ్మపుత్రను వాటర్ బాంబుగా మార్చే కుట్రలు చేస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సైతం అవే ఆందోళనలు వ్యక్తం చేశారు. చైనా నిర్మిస్తోంది డ్యామ్ కాదు, ఈశాన్య రాష్ట్రాలను ముంచేసే వాటర్ బాంబ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి చైనా మెగా డ్యామ్ కు విరుగుడు ఏంటి? బ్రహ్మపుత్రపై చైనా కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? వాచ్ దిస్. బ్రహ్మపుత్ర నదిపై భయపెడుతున్న డ్రాగన్ మెగా డ్యామ్. చైనా నిర్మిస్తోంది వాటర్ బాంబ్ అంటున్న పెమా ఖండు. బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? భవిష్యత్తు యుద్ధాలని గుక్కెడు నీళ్ల కోసమే కాలజ్ఞాని బ్రహ్మంగారు అప్పుడిప్పుడు చెప్పిన మాటే ఇది. కానీ సరిహద్దులో డ్రాగన్ యాక్షన్ చూస్తుంటే మాత్రం ఆ సమయం వచ్చేసిందా అన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీనికి కారణం బోర్డర్లో డర్టీ డ్రాగన్ ఆడుతున్న డెడ్లీ గేమ్సే. మొన్నటి వరకు సైనిక పరంగా మన దేశాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపడుతూ వచ్చిన బీజింగ్ గత ఏడాది చివర్లో యాక్షన్ మార్చి ఓ భారీ నీటి ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ ప్రాజెక్టునే మెగా డ్యామ్ గా పేర్కొంటున్నారు. ఈ డ్యామ్ ఎక్కడో కాదు, మన అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలోనే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ జల విలయం తప్పదు. అందుకే ఈ ప్రాజెక్టు ప్రకటించిన సమయంలోనే తీవ్ర చర్చ జరిగింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు సాధారణమైంది కాదని, అదొక వాటర్ బాంబుతో సమానమని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం చైనా డ్యామ్ను వాటర్ బాంబుగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ భారత్కు ఒక వాటర్ బాంబ్ అని అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండు అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న అతి పెద్ద ఆనకట్ట తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ మెగా డ్యామ్ టిబెట్ ప్రాంతంలో ఉంది. చైనా అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయకపోవడం వల్ల అది అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండే అవకాశం లేదని ఆయన చెప్పారు. చైనాను నమ్మలేమని, వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని పెమా ఖండు అన్నారు. చైనా నుంచి సైనిక ముప్పుతో పోలిస్తే ఇది అంతకన్నా పెద్ద ముప్పుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. ఇది తెగలు, మన జీవనోపాధికి అస్తిత్వ సమస్య అని చెప్పారు. పెమా ఖండు ఆందోళన అర్థం లేనిదేం కాదు. ఒక్కసారి మెగా డ్యామ్ నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు రిస్కులో పడిపోయినట్లే. నివేదికల ప్రకారం $137 బిలియన్ ఖర్చుతో 5 ఏళ్లలో మెగా ప్రాజెక్టును పూర్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మితమైతే ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ ఆనకట్టగా మారుతుంది. కానీ మన దేశానికి మాత్రం ఈ డ్యామ్ అతి పెద్ద ముప్పుగా మారడం ఖాయం. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత నీటిని దిగువకు విడుదల చేయకపోతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలను ఎడారులుగా మార్చేయొచ్చు. అంతేకాదు, ఒక్కసారిగా నీటిని దిగువకు వదిలితే అవే రాష్ట్రాలు వరద ముంచుకొస్తుంది. ఈ 2 రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉండే బంగ్లాదేశ్లోనూ జలప్రళయం ఏర్పడుతుంది. ఇది భారత్కు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. అందుకే బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ చైనా మన ఆందోళనలు పట్టించుకోలేదు. పెమా ఖండు చెబుతుంది కూడా అదే. మరోవైపు పాకిస్తాన్కు సింధు జలాల నిలిపివేత వ్యవహారంలో భారత్ను ఆల్రెడీ బెదిరించే ప్రయత్నం చేసింది చైనా. భారత్లోకి బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అడ్డుకోగలమని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో బీజింగ్లో ప్రకటించారు. దీనికి అస్సాం సీఎం అదే స్థాయిలో స్పందించారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్కు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ బ్రహ్మపుత్ర భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుంది, కానీ కుచించుకుపోదని వివరించారు. చైనా నుంచి జస్ట్ 30-35% జలాలు మాత్రమే వస్తాయి. వీటిలో చాలా వరకు మంచు కరిగి టిబెట్లో పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65-70% నీరు భారత్ నుంచి వస్తోంది. అరుణాచల్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాల్లో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి. అంతకుమించి జరిగేదేమీ ఉండదన్నారు. అయితే ఇక్కడ సమస్య బ్రహ్మపుత్ర నది నుంచి నీటిని ఆపేస్తే మాత్రమే కాదు, ఒక్కసారిగా వదిలితే కూడా. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
వాస్తవానికి అంతర్జాతీయ జల పంపిణీ ఒప్పందాలకు చైనా సంతకం చేసి ఉంటే ఈ ప్రాజెక్టు భారత్కు ఒక వరంలా ఉండేది. ఒకటి, బ్రహ్మపుత్ర ప్రవహించే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ల వేసవి వరదలను ఇది నిరోధించి ఉండేది. కానీ చైనా వాటిపై సంతకం చేయలేదు. కాబట్టి భారత్ కూడా నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం సియాంగ్ ఎగువ బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపొందించిందని, ఇది మనకు రక్షణగా పనిచేస్తుందని సీఎం చెప్పారు. పెమాఖండ్ చెప్పిన ఈ ప్రాజెక్టు ఆలోచన చేసి చాలా కాలమైంది. అరుణాచల్ ప్రదేశ్లో 12 పవర్ స్టేషన్లు నిర్మించాలని ఢిల్లీ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుల కోసం 8,352 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఒకవేళ చైనా భారీగా నీటిని దిగువకు వదిలినా మనకు వచ్చే ఇబ్బంది ఉండదు. దిగువకు నీటిని విడుదల చేయకపోయినా ఈ ప్రాజెక్టులో నిల్వ చేసుకున్న నీటిని వినియోగించుకోవచ్చు. అదనంగా విద్యుత్ కొరత కూడా తగ్గుతుంది. కానీ ఈ ప్రాజెక్టులకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ముందుకు కదలడం లేదు. పాకిస్తాన్కు సింధు జలాలు వెళ్లకుండా ఎంత వేగంగా ప్రాజెక్టులు చేపడుతున్నారో అంతే వేగంగా అరుణాచల్ ప్రదేశ్లోనూ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పటి వరకు చైనా మెగా డ్యాం మనకు వాటో బాంబే.